అన్నవరం సత్యనారాయణ టెంపుల్ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. అలాంటి దేవస్థానంలో అపచారం జరిగింది. ఆలయానికి సంబంధించిన గదుల్లో ఖాళీ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. ప్రెజెంట్ ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అన్నవరం సత్యదేవుని ఆలయానికి వేలల్లో భక్తులు పోటెత్తి వస్తారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక మాసం పర్వదినాల్లో అయితే ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. భక్తుల కోసం స్వామివారి కొండ మీదే కాకుండా కింద కూడా కాటేజెస్ ఉన్నాయి. ఆన్లైన్లోనూ ఈ కాటేజెస్ ని బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. అయితే ఈ గదులను ఈవో సుబ్బారావు ఆకస్మికంగా తనిఖీలు చేయడంతో సత్యనికేతన్లో ఖాళీ బాటిల్స్ దర్శనమిచ్చాయి. ఎంతో విశిష్టత, ప్రాముఖ్యత గల ఆలయంలో ఈ భాగోతం బయటపడటం ప్రెజెంట్ కలకలం రేపుతోంది. మందుబాబులు ఎవరా అని ఆరా తీస్తున్నారు. సత్యనికేతన్ సత్రంలోని 7 గదుల్లో కొద్ది రోజులుగా ఆలయ సిబ్బంది, బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఉంటున్నారు. వీరే గదుల్లోకి మద్యం బాటిల్స్ తెచ్చి ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఆలయ అధికారులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఈవో అధికారులను ఆదేశించారు. నివేదిక అనంతరం అపచారానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇకపోతే ఈ ఘటనతో అనధికారికంగా గదులు ఎలా కేటాయిస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క రోజుకి భక్తులకు గది కేటాయించడానికి ఎన్నో నిబంధనలు పెట్టే అధికారులు ఇష్టం వచ్చినట్టు సత్రం గదులు పోలీసులకు, దేవస్థానం సిబ్బందికి ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నవరం భక్తులు. ఓ కంట కనిపెట్టాల్సిన ఆలయ సిబ్బంది, పోలీసులే ఇలాంటి అపచారపు పనులు చేయడమేంటని, ఆలయ ప్రతిష్టను దిగజార్చడమేనని ఫైర్ అవుతున్నారు. మిగిలిన సత్రాల్లోనూ పరిస్థితి ఏంటన్న అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు.